పోటీ పడేయాలి, మనం వాళ్ళతో పోటీ పడాలి. నాడు కామ్రేడు నేడు వకీలు. జోహార్ 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 జోహార్. జోహార్ జోహార్ జోహార్. అక్షరాలు నేర్చిన जोहार प्रकृति कवि अंगश्री, जोहार प्रजा कवि अंगश्री, జోహార్ 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 అదశ్రీ గారికి జోహార్ 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 అదశ్రీ గారికి జోహార్. తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి అంగశ్రీ, జోహార్ जोहार प्रकृति कवि अंगश्री. జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమమే కాకుండా దళిత ఉద్యమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు మరి రాజ్యాంగపరంగా ప్రభుత్వం తరఫున మరి అంత్యక్రియలు జరగనున్నాయి. వీలైనంత మంది మనం ఇక్కడి నుంచి కూడా పోయి మరి అంత్యశ్రీ గారి అంతిమయాత్రలో పాల్గొనడానికి జేఏసీ మరియు చెన్నై కళా సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సంతాప సభ జరగడం మరి మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి పిలువగానే మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాకవి మన ఉస్నాబాద్ గద్దర్ గడిపే బాలన్న గారు ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. మాయమైపోతివా అన్నా అందయన్నా, మాకు దూరమైతివన్నా అందయన్నా, మాయమైపోతివా అన్నా అందయన్నా, మాకు దూరమైతివన్నా అందయన్నా. కష్టాలను అక్షరాలను అష్ట కష్టాలతో అక్షరాలను నేర్చి అష్ట కష్టాలతో అక్షరాలను నేర్చి అద్భుతమైనట్టి పాటలెన్నో రాసి అద్భుతమైనట్టి పాటలెన్నో అద్భుతమైనట్టి పాటలెన్నో రాసి అద్భుతమైనట్టి పాటలెన్నో రాసి అందరికీ ఈ రోజు దూరమైపోతివా మాయమైపోతివా అన్నా అంజయల్లన్నా. మన ఉస్మానాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి వివిధ సంఘాలు, వివిధ పార్టీలు, బహుజన నాయకులు అందరికీ నమస్కారాలు. ఇవాళ ఉదయమే ఒక బాధాకరమైన వార్త తెలిసింది మనకు. అంత్యశ్రీ ఎల్లయ్యగా ఆయన పుట్టి పెరిగిన అంత్యశ్రీగా బహుళ ప్రచారంలో వచ్చిన అంగశ్రీ గారు చనిపోయిందనేటువంటి వార్త చాలా బాధాకరం. వారు మన రేబర్త్ అనే గ్రామంలో మన గ్రామానికి పక్కనే ఉంటుంది. మన ప్రాంతానికి కూడా ఎన్నోసార్లు వచ్చింది, ఎన్నోసార్లు తను కూడా మనం చెప్తాం. ఆయన ఇక్కడ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదరికం, దళిత జాతులలో ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నిటిని ప్రత్యక్షంగా అనుభవించాడు. మేకలు కాల్చిండు, గొర్రెలు కాల్చిండు, పక్షులు కాల్చిండు, షికారు పని చేసిండు ఆయన జీవితంలో. ఆయనే ఈ రోజుల్లో మనందరం ధైర్యంగా మన సమాజానికి ఎవరైనా నాకు ప్రభుత్వం విజేతలేదు అధ్యతలేదని బాధపడలేదు కదా, ఒక మనిషి పట్టుదల ఉంటే ఎంత దూరమైనది కదా అని చెప్పడానికి అంత్యశ్రీ మనందరికి ఉదాహరణ. కాకతీయ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ఇచ్చింది, గంగా అనే సినిమా పాటలు వచ్చింది. అదే సమాజ చైతన్యం తర్వాత ఈ గ్రామాలలో, ఈ ప్రాంతాలలో ఉండేటువంటి వివక్ష మీద కూడా ఎన్నో పాటలు రాసింది. మానవత్వం మీద కూడా అద్భుతమైన పాటలు రాసి వాళ్ళందరినీ ఆలోచింపజేసిండు. రాబోయే రోజుల్లో మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు అన్నట్టుగా ఆయన చిన్న వయసులో 44 సంవత్సరాల వయసులో చనిపోయాడు. కానీ ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు తన పాటలు, తన మాటలు, తన జీవిత చరిత్ర అందరికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పడానికి ఆయన జీవితం ఒక ఉదాహరణ. ఆయన ఈ మధ్యనే ఆయన రాసినటువంటి ఏదైతే తెలంగాణ జాతీయ గీతం బాగా గత ప్రభుత్వం చేయలేకపోయినా ఈ ప్రభుత్వం చేసినటువంటి దాని మీద కూడా చిన్న వాయిద్యం విషయంలో వివాదం చేసింది. ఎవరైతే ఒక పాట వచ్చినప్పుడు కానీ అంత పెద్దాన్ని వివాదం చేస్తే ఇలా వాళ్ళు అనుభవించేది అనుభవిస్తారు.
కొన్ని సందర్భాల్లో మొరటుగా ప్రవర్తించిన వాళ్ళ విషయాలలో సూటిగా మాట్లాడుకునే సందర్భం ఇది. కాబట్టి ఇవాళ మరి ఆయన చేసినటువంటి ప్రతి అడుగు, ఆయన చేసినటువంటి ప్రతి పని మనందరికీ ఆదర్శం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేపు అధికారికంగా అధికార లాంఛనాలతో హైదరాబాద్లో అంత్యక్రియలు ప్రకటించండు. మన విలాసాలు కూడా చాలామంది పోదాం, దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం. ఆయన ఏదైతే ఆలోచన ఆశయం ఉందో అన్ని ప్రపంచానికి ప్రచారం చేద్దాం, ఆలోచింపజేద్దాం. ఇప్పుడు తమ్ముడు ఏదైతే సంపత్ ఉన్నాడో మరి 11 కాకముందే 1-2 మరి సంస్మరణ సభలు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేద్దాం. వీరన్న మన మేకల వీరన్న యాదవ్ వీళ్ళంతా ఇంకోసార్లు కలిసి ఇక్కడ మనం అవసరం అనుకుంటే ఈ తొమ్మిది ఫంక్షన్ హాల్లో కూడా నియరెస్ట్ ఈ చౌరస్తాకు ఉంటే ఏదైనా ఒక కాడ పెడితే దూరం పెడితే రాలేదు. బాగా వాట్సాప్లల్లో పేపర్లల్లో ప్రచారం చేసి పెడితే చాలామంది వస్తారు. చాలామంది వినాల్సినటువంటి విషయం అంత్యశ్రీ గారికి అది వారు పరమపదించడం అంటే చనిపోవడం చాలా విరోధిస్తున్నారు. 5-10 ఏళ్ళు ఈజీగా బతుకున్న ఈ కాలంలో మినిమం చనిపోయే వయసు 70 ఏళ్ళు అయింది. ఆయన 6-7 ఏళ్ళు ముందే చనిపోయింది. 6-7 ఏళ్ళు ఉంటే చాలా సమాజానికి మనకు ఆలోచింపజేయడానికి ఎన్నో రచనలు చేసి ఎన్నో విషయాలు చెప్పగలరు. సరే ఏదైనా విధి ఖచ్చితం అంటారు కదా, ఏది జరిగితే దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆయన విధానాలను మన ప్రజలలో తీసుకుపోయినప్పుడు ఆయన ఆత్మకు నిజమైన సంతృప్తి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ అంత్యశ్రీ గారు ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచ కవి, ప్రజాకవి, ప్రకృతి కవి, ఆశు కవి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన కవి అంత్యశ్రీ గారికి నివాళులర్పిస్తూ నిజంగా ఉన్నత చదువులు చదవకపోయినా కానీ సాహితీ లోకం లోపల శిఖరమంతా ఎత్తుకు ఎదిగిన మహానుభావుడు అంత్యశ్రీ గారు. నిజంగా ఈ రోజుల్లో మానవత్వం కరువైన ఈ లోకం లోపల, ఈ సమాజం లోపల మానవత్వం గురించి మరొకసారి ఈ సమాజానికి గుర్తు చేసి నిజంగా కాకతీయ యూనివర్సిటీ నుండి అదేవిధంగా ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ నుంచి డాక్టరేట్ పొందిన మహానుభావుడు అంత్యశ్రీ గారు. ఒక అవార్డే కాదు, ఒక దాశరథి కృష్ణమాచార్య అవార్డు అయితేనేమి, అదేవిధంగా భరద్వాజ అవార్డు అయితేనేమి, ఈ రకంగా సాహితీ లోకం లోపల స్వేచ్ఛగా వెలుగుతున్న మహానుభావుడు మన డాక్టర్ అంత్యశ్రీ గారు. అనాథ అయినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అండగా ఉన్నది మన అంత్యశ్రీ గారు. నిజంగా అంత్యశ్రీ గారు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేవర్తి గ్రామం లోపల మరి జన్మించడం జరిగింది. 1961లో జూలై 18వ తారీఖున జన్మించారు. నిజంగా నిరుపేద కుటుంబం, పనివారిన కుటుంబం. ఆ క్రమం లోపల ఎన్నో అష్ట కష్టాలు పడి అంటే స్వతహాగా అక్షరాలు వేమకున్నా కానీ నిరక్షరాస్యులైన కుటుంబంలో జన్మించినా కానీ తను అక్షరాయుధంగా ఇచ్చిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఒక కుమారుడు. నిజంగా అంబేద్కర్ గారి గురించి మనం చెప్పుకున్నా మనకు అందరం కూడా అంబేద్కర్ ఆలోచనలతో ముందుకోవాలని ఈనాటి యువతకు ముగిస్తుంది. దళిత బహుజన కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ. మరి తెలంగాణ ఉద్యమంలో మరి అనేక పాటలు రాసి ఈ ప్రపంచాన్ని వెలిగించే విధంగా మరి ఆట పాటలతో మా అందరికీ అందించినటువంటి అంత్యశ్రీ గారికి ఈరోజు తెలంగాణ ఉద్యమ కళాకారుల తరఫున మరి ఆయన కుటుంబానికి ప్రజల సంతాపం జరుపుతూ 1995లో నేను ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే ముందు గడిప బాలు, నేను గడిప మల్లేషు తన ఇంటికి వెళ్ళి మేము మా పాటలు ఆయన పాటలు తీసుకొని మేము ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేది. అప్పుడు అన్న సుతార పనికి పోతూ ఉన్నాడు. అన్న సుతార పని పోకుంటూ నీ సమాజానికి నీ కవి, నీ
మా అందరికి అందిస్తే మీ పాటల ద్వారా మీ అందరి ప్రజా ఉద్యమాలకు మేము మీకు అందిస్తామని చెప్తే అదేవిధంగా మేము ఆ 1990లో ఆ అన్నగారికి చెప్పడం వల్ల ఈరోజు ఈ భారతదేశంలో ప్రపంచంలోనే జయహో జయహో అనే పాటలు కానీ మరి తెలంగాణ ఉద్యమానికి ఒక మరి విన్నట్టుగా ఉండి ఈ తెలంగాణ రావడానికి తన ఆట పాటతోని ఈరోజు మరి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా వాసుడు మరి సిద్దిపేట జిల్లా చేర్యాల మరి ఈరోజు మన ఉన్నటువంటి దగ్గరి గ్రామంలోనే పుట్టినటువంటి ఆ అన్నగారికి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన జిల్లా మంత్రివాడు పొన్నం ప్రభాకర్ గారు వారి కుటుంబానికి మరి ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలి. ఎందుకంటే ఎన్నో అవార్డులు రావడం జరిగింది. ఆయన పాటదారిన ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక పాట రూపకాన్ని కూడా ఒక సంగీతం ద్వారా కూడా ఆయన పాటను ఈరోజు ప్రపంచ లెవెల్లో పేరుగాంచినటువంటి చరిత్ర చూపినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మా కళాకారుల ఉద్యమం తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఆయన పాటల కారణ ప్రపంచానికే గుర్తింపు తెచ్చుకున్న అందశ్రీ గారిని ఈరోజు మనం అనుకునేది ఆయన అందశ్రీ గారినే చాలా మంది తెలుసు. ఆయన పేరు ఎల్ఏ అనేది తక్కువ మందికే తెలుసు, అందెల్లే అని. మరి అట్లాంటి గొప్ప వ్యక్తి మహనీయుడు చనిపోవడం చాలా బాధాకరం. మరి హుస్నాబాద్ తరఫు నుంచి మేమందరం ఆయనకు నివాళి తెలియజేస్తున్నాం. అందశ్రీ గారు మనకు అందనంత ఎత్తుకు అందరి లోకాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. మరి అందశ్రీ గారు బాగా చదువుకుని పరిజ్ఞానం ఉండి భాష మీద పటుత్వము సాధించిన తర్వాత కవిగా రచయితగా మారినటువంటి వ్యక్తి కాదు. తన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు, తన బాల్యం నుండి తన జీవితాంతం ఎదుర్కొన్నటువంటి కష్ట సుఖాలనే కవిత్వంగా రచనగా మలుచుకొని మన ప్రజానీకానికి వినిపించినటువంటి ఒక గొప్ప రచయిత. మరి మొట్టమొదట పశువుల కాపరిగా ఆశు కవిత్వంతో పాటలను మొదలుపెట్టి ఆ తర్వాత కూలీ నాలి చేసుకుంటూ కష్టజీవుల యొక్క కన్నీళ్లను పాటలుగా రచనలుగా మలిచి ఆ తర్వాత సుతారు పనికి మేస్త్రి పనికి పోయి ఆ పనిలో ఉన్నటువంటి నైపుణ్యము, గొప్పతనము, కష్టము, దాని యొక్క విలువలను పాటల రూపంలో రచనల రూపంలో వెలువరించినటువంటి ఒక గొప్ప కవి. మరి రచన కోసమే అక్షరాలను నేర్చుకున్నాడు. కానీ అక్షరాలను నేర్చుకున్న తర్వాత ఆయన రచన మొదలుపెట్టలే, రచించడానికే అక్షరాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మరి ముందున్నటువంటి బాలన్న కూడా అంతే, ఆయనే పాటలు రాయడం కోసమే అక్షరాలు నేర్చుకున్నాడు చాలామంది మాలాంటి వాళ్ళ ద్వారా. కానీ ఆయన కేవలం చదువుకున్న తర్వాత రచనలు చేయలే. అంటే జీవితం నేర్పినటువంటి పాఠాలను, పాఠ్యాంశాలను రచనలుగా కవిత్వంగా మార్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించడానికి ఒక తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రాసేటువంటి స్థాయికి మన అందశ్రీ గారు ఎదిగినరు. అంటే కష్టం నేర్పినటువంటి జీవితం విలువ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సామాన్య పేద ప్రజల కన్నీళ్లను, కష్టాలను తన కవితా వస్తువులుగా మార్చుకొని తన రచనలు సాగించినటువంటి గొప్ప కవి, గొప్ప అనుభవశాలి మన అందశ్రీ గారు. వారి లాంటి కవులు మన సమాజం లోపల చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం సమాజం లోపల ప్రోత్సహించి వెలికితీసి వాళ్ళకు వెన్నంటి నిలిచి చాలా మంది ఆణిముత్యాలను మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందశ్రీ గారి యొక్క రచనలు కానీ పాటలు కానీ మనం సామాన్య జనానికి ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్ళడమే ఆయనకు మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళమైతాం. కాబట్టి మహనీయుల యొక్క ఆశయాలను, ఆకాంక్షలను, సిద్ధాంతాలను, వారి యొక్క రచనలు మన సామాన్య జనబాహుల్యంలోకి అట్టడుగు వర్గాల ప్రజలకు అందించేటువంటి లక్ష్యంతో మనమందరం కలిసికట్టుగా ఒక్కవాని దీక్షతో పనిచేయాలి. కాబట్టి మనకు అందరంతా అందవేసిన చేయి కవిత్వాన్ని రాసినటువంటి అందశ్రీ గారు మనకు అందరంతా ఎత్తు లోకాలకు వెళ్ళేందుకు వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, వారి యొక్క ప్రధానమైనటువంటి నివాళులను అర్పిస్తూ ఈ అవకాశం అందశ్రీ గారు ఇంకా మనలో లేరు. మరి వారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడానికి మరి ఎన్నో ఉద్యమాల పాటలతో
ప్రజలను ఆకట్టుకునే విధంగా తెలంగాణకు జరిగే సమాజానికి జరిగే సంపద వనరులను మనం ఎలా కాపాడుకోవాలనే తెలంగాణ సాహిత్యం వరకు తెలంగాణ రాష్ట్ర గీతం వరకు కూడా మరి ఎన్నో పాటలు పాటించి మరి సమాజానికి ఎంతో మరి మనమంతా ఆయనకు ఇవాళ ప్రభుత్వం తరఫున మరి చేయడం, తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా మరి ప్రభుత్వం ఏదైనా చేయాలని మరి ఇట్లాంటి మంచి కళాకారుడు మన తెలంగాణకు తీరం లోటని తెలిసి అవకాశం ఇచ్చండి. జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అందశ్రీ గారు, మరి పేరు ఎల్లయ్య గారు, నిజంగా ప్రకృతిలో ఉంటూ ఆనాడు కష్టాలతోనే కుటుంబ సభ్యులు లేనప్పటికీ ఒంటరిగా తన జీవితాన్ని గొర్రెల కాపరిగా ప్రారంభించినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ప్రకృతికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని పాట రూపకంగా మలిచి చదువు రానప్పటికీ పాటలతో పాడుతున్నటువంటి సందర్భంలో అటుగా వెళ్తున్నటువంటి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి స్వామి గారు ఈ యొక్క పాటలను విని ఈ వ్యక్తి ఇక్కడ ఉంటే కాదు, ఈ యొక్క పాటలు సమాజానికి అవసరం అని చెప్పి భావించి మరి ఆనాడు ఆయన వెంట తీసుకువెళ్ళడం జరిగింది. ఆ రకంగా సమాజంలో ఇప్పుడు మానవత్వానికి సంబంధించినటువంటి మనిషికి సంబంధించినటువంటి పాటలు కూడా వారు రచించి అందులో మనిషి లోపల ఉన్నటువంటి స్వార్థం ఏ రకంగా ఉన్నది, వాళ్ళ మనుషులు ఏ రకంగా ఉన్నారు అనేటువంటి సమాజానికి కూడా పాటల రూపంగా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ముక్కోటి గొంతుకలు కూడా 3 కోట్ల మంది 4 కోట్ల మంది జనం ఏ రకంగా పోరాటం కొనసాగించారో ఏ రూపకంగా ఇవ్వాలా దాన్ని రాజకీయంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారికి గౌరవిస్తూ మరి రాష్ట్రీయ గీతంగా దాన్ని చేసుకోవడం కూడా జరిగింది. జీవో కూడా ఇచ్చినారు. ఇవాళ మన అందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా తెలంగాణ గేయంగా దాన్ని పాడుకుంటా ఉన్నామంటే ఇవాళ అందశ్రీ గారి గొప్పతనం. ఒక చదువు రానటువంటి వ్యక్తి ఈ రకంగా సమాజం కోసం ఎన్నో పాటలు రచించి సమాజంలో ఇంత పెద్ద స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. జ్ఞానానికి మనసుకు సంబంధించినటువంటి చదువుతో పని లేదు. ఇవాళ తన మనసు నుంచి వచ్చినటువంటిది, తన జ్ఞానం నుంచి వచ్చినటువంటిది, తనకు కల్పించినటువంటిది, ప్రకృతిలో చూసినటువంటివి అన్నీ కూడా పాటల రూపంగా పలుచుకొని మరి సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణం. ఇవాళ వారి మరణాన్ని మనం నిజంగా దురదృష్టకరమైన రోజు. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలియజేస్తూ వారికి రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక బాధాకరమైన రోజు. మన తెలంగాణ ఉద్యమకారులు తన సాహిత్యంతో ఉద్యమాన్ని ఊపిరి అందించిన అందశ్రీ గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆయన లేని లోటు తెలంగాణకు ఎప్పుడు కూడా ఆ లోటు తీర్చలేని బాధ. ఇక అందశ్రీ గారి గురించి చెప్పదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, పెద్దలందరూ చెప్పారు. అతను సమాజంలో జరిగిన రుగ్మతల గురించి పాట రూపకంగా తన గొంతును గలమెత్తి అప్పుడే సినిమా రంగంలో కూడా గంగా సినిమాకు ఆయన పాటలు రచించి నంది అవార్డు గ్రహీతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మన ఒక పాటనైతే అది మానవత్వం మీద రాసిన పాట మాయమైపోతుందమ్మో మానవుడు అనే పాట మీదనైతే అది ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి చాలా గర్వపడిన విషయము. అటువంటి పాటలు రాసి సమాజాన్ని ఉరుతొరుగించిన ఒక వ్యక్తి అందశ్రీ గారు. అక్కడి నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర తన పాటల ద్వారా పోషించి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ గేయాన్ని జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాసినా కూడా అప్పటి ప్రభుత్వం అతనికి పట్టించుకుని పాపన లేదు. అయినా ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో అతన్ని గుర్తించి అతనికి ₹1 కోటి నజరానా ఇప్పించి అతనికి ఇంటి స్థలం కూడా ఇప్పించిన ఘనత ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు జరిగిన ఉద్యమకారులందరినీ కూడా గుర్తించే ఏకైక ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం చెప్పక తప్పదు. తమరు కూడా చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి అందశ్రీ గారిని మనం వారి ఆశయాలను కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతేనే మనం అతనికి ఘన నివాళులు అర్పించే వారు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జోహార్ అందశ్రీ. ఎల్లయ్య అందశ్రీ గారు 1961లో మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో కడు పేదరికంలో పుట్టినటువంటి వారు వారి పాటల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రపంచవ్యాప్తంగా నిలిపినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి అందశ్రీ గారు. ఈరోజు వారు భౌతికంగా మన మధ్యన లేకపోవడము చాలా బాధాకరము. తెలంగాణ ఉద్యమంలో తన పాటలు ఆటలతోటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయినటువంటి మహానుభావులు వారు. యువతకు ప్రేరణ ఇచ్చి తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాలలో వారి పాటలను మనము విని వారికి మనము అదే ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అందశ్రీ గారు కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొంది
అనేక విప్లవ పాటలు పాడి సినిమా గేయాలు కూడా పాడి నంది అవార్డు కూడా వారు గెలుచుకోవడం జరిగింది. వారి యొక్క మరణము తీరని లోటని తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేసి వారి మరణానికి కూడా కొంత కారణమైన మాట వాస్తవమని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి పాటలను గుర్తించి వారి యొక్క రాసినటువంటి గేయాలను తెలంగాణ గేయంగా ప్రభుత్వ గేయంగా ఏర్పాటు చేసి వారికి నజరానా ఇవ్వడం జరిగింది. ఈరోజు భౌతికంగా వారు మన మధ్య లేకున్నా కూడా వారి యొక్క పాటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులలో ఉండడం చెప్పడం అతిశయోక్తి కాదని తెలియజేస్తూ వారి మరణానికి పూర్తి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం పాడిన పాటలల్లా నాకు నచ్చిన పాట ప్రజలను ఊరించిన పాట ఊడు తెలంగాణ సుఖ నీరు లేని తెలంగాణ బతుకు పాడైన వీణ తగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు ఊడు తెలంగాణ సుఖ నీరు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ కరణ గోదావరి ఉరికెత్తి పారనేమి దండిగా సాగనేమి కరణ గోదావరి ఉరికెత్తి పారనేమి దండిగా సాగనేమి నిండుగా నిన్ను తెలంగాణ నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ. ఈ పాట ఇటువంటి పాటలు ఇంకెన్నో పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అంజశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేనందుకు చాలా చింతిస్తున్నాం. ఇంకా రోజులు బతికి ఇంకా మన తెలంగాణ సమాజాన్ని ఇంకా మేలుకొల్పే రోజులుండే ఈ మధ్యనే మన మధ్యలో లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. జోహార్ అందశ్రీ గారు, జోహార్ అందశ్రీ గారు. సార్ ఓన్లీ అక్కడ గేట్ పెట్టేస్తాం సార్ అంతే సార్. మీరు లోపలికి వెళ్ళాము అక్కడ విద్యార్థులతో తెలంగాణము, విద్యార్థులతో తెలంగాణము, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.